మన మొబైల్లోకి ఏదో నోటిఫికేషన్ వస్తుంది. అదేంటా అని ఫోన్ చేతిలోకి తీసుకుంటాము. కట్ చేస్తే 2 గంటలు గడిచిపోతాయి. మీమ్స్, కుకింగ్ రీల్స్, ర్యాండమ్ వీడియోస్, మూవీ ట్రైలర్స్ అలా అలా చూస్తూ అసలు మొదటగా ఫోన్ ఎందుకు పిక్ చేశామో కూడా మర్చిపోతాము. ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా? 100లో 99 మంది అవుననే అంటారు. ఆ ఒక్కరు ఫోన్ వాడని వాళ్ళు అయ్యుంటారు. అయితే ఇప్పుడేంటి? అలా టైంపాస్కి ఫోన్లో రీల్స్ చూడడము, ఇన్స్టాగ్రామ్ చూడడము తప్ప అని అంటారా? తప్పు కాదు. మానవాళికి ఇదొక కొత్త అలవాటు, ఇదొక కొత్త వ్యసనం. దీనినే మైండ్లెస్ స్క్రోలింగ్ అంటారు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు ఒక కొత్త విషయాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. అసలు ఇది ఎక్కడ మొదలైంది? 2006లో అజా రస్కిన్ అనే డిజైనర్కి ఒక ఆలోచన వచ్చింది. అప్పట్లో ఇంటర్నెట్ పేజెస్లో ఉండేది. ఒక పేజ్ అయ్యాక నెక్స్ట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ లోడ్ అయ్యేది. అలా లోడ్ అవ్వడానికి కొన్ని సెకండ్స్ టైం పట్టేది. ఈ టైం గ్యాప్ వల్ల చాలా మందికి ఇంట్రెస్ట్ పోయేది. అప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చింది. ఇలా టైం గ్యాప్స్ లేకుండా అసలు ఒక అంతులేని పేజీ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అని. అప్పుడే ఇన్ఫినిట్ స్క్రోల్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ పుట్టింది. ఇప్పుడు మీరు వాడే సోషల్ మీడియా యాప్స్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ అన్నింటిలో ఈ ఇన్ఫినిట్ స్క్రోలే వాడతారు. మీరు స్క్రోల్ చేస్తున్న కొద్దీ కొత్త వీడియోస్, కొత్త పోస్ట్స్, కొత్త కంటెంట్స్ వస్తూనే ఉంటాయి. అతని ఒక ఐడియా ఇప్పుడు ప్రపంచాన్ని అంతా ఫోన్లకి, టీవీలకి, కంప్యూటర్లకి అతుక్కుపోయేలా చేసింది. ఈ పరిణామాన్ని అతను కూడా ఊహించలేదు. ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో అతను ఇలా అన్నాడు: వాడుకకు సులభంగా ఉంటుంది అని తయారు చేసింది సమాజానికి ఇప్పుడు చెడు చేస్తుంది అని. ఈ వీడియో ఒకసారి చూడండి. తన వయసు ఎంత ఉంటుంది? ముందు ఫోన్ లేదు, కానీ తన ఫింగర్స్ తనకి తెలియకుండానే గాలిలో స్క్రోల్ చేస్తూ ఉన్నాయి. ఇది నార్మల్ అంటారా? మన మైండ్ పై ప్రభావం. అసలు ఈ స్క్రోలింగ్ వెనుక ఉన్న ట్రిక్ ఏంటో తెలుసా? సాధారణంగా మనము ఏ పని చేస్తున్నా ఒక ఎండ్ గోల్ కోసం చేస్తాము. మీరు ఒక రన్నింగ్ రేస్లో ఉంటే ఫైనల్ లైన్ని చూసి పరిగెడతారు. ఒక బుక్ చదివితే ఆ బుక్ ఎండ్ కవర్ వరకు చదవాలి అని చదువుతారు. ఇలా ఒక ఎండ్ పాయింట్ కోసం చూస్తాము. మరి ఆ ఎండ్ పాయింట్ లేనప్పుడు అప్పుడు మనము ఎప్పటికీ పరిగెడుతూనే ఉంటాము. ఇదే స్క్రోలింగ్ సైకాలజీ. దీనికి ఎండ్ పాయింట్ లేదు కాబట్టి ఎప్పటికీ ఇన్కంప్లీట్ ఫీలింగే ఇస్తుంది మనకి. అందుకే ఈ హ్యాబిట్ ఆపాలనుకున్నా ఆపలేరు. ఇదొక సబ్ కాన్షియస్ క్రేవింగ్. ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటూ కొత్త కంటెంట్ కోసం స్క్రోల్ చేస్తూనే ఉంటాం. ఎప్పుడైనా మీరు షూస్ కొనాలి అని ఆలోచించినప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఎక్కడ చూసినా షూస్ యాడ్స్ లేదా షూస్కి సంబంధించిన కంటెంట్లే వచ్చినట్టు మీకు అనిపించిందా? కార్ గురించి మాట్లాడితే కార్కి సంబంధించిన కంటెంట్. మనకి తెలియకుండా మన ఫోను, ఈ సోషల్ మీడియా యాప్స్ ఎప్పుడు మన పైన ఒక చెవి పెడుతూనే ఉంటాయి. మనకి కావాల్సింది అందిస్తూ ఒక పద్మవ్యూహంలా మారి మనల్ని ట్రాప్ చేస్తాయి. ఒక కారు, షూజు ఇవన్నీ అయితే పర్వాలేదు. ఎక్కడో ఒక ఘోరం జరిగింది అనుకోండి, అది మీరు ఇన్స్టాగ్రామ్లో లేదా యూట్యూబ్లో న్యూస్లో చూశారు. మీరు అది చూశారు కాబట్టి ఆ యాప్స్ మనకి దాని గురించిన పోస్ట్సే చూపెడుతూ ఉంటాయి. ముందే మనకి స్క్రోలింగ్ బలహీనత, ఇంకా అలా ఆ నెగిటివ్ ఇన్సిడెంట్ యొక్క కంటెంట్ని మనం చూసి చూసి ఆ విషవలయంలో చిక్కుకుపోతాం. ఇది కొంతమందిలో డిప్రెషన్కి, యాంగ్జైటీకి కూడా దారితీస్తుంది. దీనికి ఒక పేరుంది, డూమ్ స్క్రోలింగ్ అని. ఇది కోవిడ్ టైంలో చాలా కామన్ అయిపోయింది. సెల్ఫ్ కంట్రోల్ చాలా ఉంటే తప్ప వీటి నుంచి బయటపడలేము. మన బాడీపై ప్రభావం. స్క్రోలింగ్ హ్యాబిట్ వల్ల మన మైండే కాదు, బాడీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మన బొటనవేలు మరియు రిస్ట్ పైన ఒత్తిడి పడడం వల్ల టెక్స్టింగ్ థంబ్ అంటూ కొత్త రోగాలు పుట్టుకొచ్చాయి. ఇది ఒకటే కాదు, ఈ హ్యాబిట్ వల్ల మన పోస్చర్ దెబ్బతింటుంది. నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ సహజం. స్క్రీన్ టైం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి కళ్ళు కూడా ఎంతో స్ట్రెయిన్ అవుతాయి. ఇంకా చాలు బాబోయ్, ఈ మైండ్లెస్ స్క్రోలింగ్ గురించి ఇప్పుడు ఏం చేద్దాము అంటారా? చెప్తాను. నేను మీకు ఒక 3 టిప్స్ చెప్తాను, అవి ట్రై చేయండి. అంతకంటే ముందు మీ ఫోన్లో డిజిటల్ వెల్బీయింగ్, ఆండ్రాయిడ్లో స్క్రీన్ టైం అని iOSలో ఒక ఫీచర్ ఉంటుంది. అందులో మీరు రోజుకి ఎన్ని గంటలు ఫోన్లో ఉంటారు, ఏ యాప్స్ ఎక్కువగా వాడుతుంటారు అన్న డేటా మొత్తం కనిపిస్తుంది. అది చెక్ చేసుకోండి. అప్పుడు మీ గురించి మీకే అర్థమవుతుంది. టిప్ నంబర్ 1,
టైమర్. ఫోన్ ఎప్పుడు వాడాలో మీరు ఒక టైం పెట్టుకోండి. రోజు ఈవినింగ్ 5 to 5:30 టైంలో కాఫీ తాగుతారు అనుకోండి. ఫోన్ చూస్తూ కాఫీ తాగుతాము అని పెట్టుకోండి. డైలీ అదే టైంకి ఫోన్ యూజ్ చేయండి. అప్పటి వరకు ఏదైనా ఇంపార్టెంట్ కాల్స్, మెసేజెస్కి ఓకే, కానీ ఊరికే టైంపాస్కి అయితే ఫోన్ చూడొద్దు. ఇలా ట్రై చేసి చూడండి, ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం. టిప్ నంబర్ 2, యాప్స్. మనకి ఎలాగో సెల్ఫ్ కంట్రోల్ పెద్దగా ఉండదు కాబట్టి స్క్రీన్ టైం తగ్గించేలా ఇప్పుడు చాలా యాప్స్ వచ్చాయి. కొంచెం రీసెర్చ్ చేయండి, ఈ యాప్స్ గురించి తెలుసుకోండి. టిప్ నంబర్ 3, ఫాస్టింగ్. మీరు విన్నది కరెక్టే, కానీ ఇది ఫుడ్ ఫాస్టింగ్ కాదు, డిజిటల్ ఫాస్టింగ్. మీరు నెలలో ఒక్కరోజు పెట్టుకోండి. ఆ రోజు అసలు ఫోను, టీవీ, కంప్యూటరు ముట్టొద్దు అని. డే అంతా కుదరకపోయినా మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 అలా, లేదా ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 అని పెట్టుకోండి. అలా చేసినప్పుడు మన మైండ్ ఆల్టర్నేటివ్స్ గురించి వెతుకుతూ ఉంది. బయటకెళ్ళి క్రికెట్ ఆడడము, లేదా ఇంట్లో వాళ్లతో కబుర్లు చెప్పుకోవడము, లేదా బుక్ చదవడము, మీ రూమ్ సర్దుకోవడము, ఏదో ఒకటి. స్క్రీన్ మాత్రం వద్దు. ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా మొత్తానికి ఈ అలవాటు మాత్రం శాశ్వతంగా పోలేదు. ఎందుకంటే ఎంత వద్దన్నా ఇదే మన ఫ్యూచర్, ఇదే మన న్యూ రొటీన్. ఇంకా ఇలాగే ఉంటుంది ఇప్పటి నుంచి మన సమాజం. మన పిల్లల్లో ఇంకా ఎక్కువగా ఉంది. దీనిని మనం మొత్తానికి నిర్మూలించలేం, కానీ ఖచ్చితంగా కంట్రోల్ చేయొచ్చు. ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేయొచ్చు. ఈ జనరేషన్ పిల్లలకి ఫోన్ ముందు పెడితే సైలెంట్ గా కూర్చుంటారు, అల్లరి చేయకుండా తినేస్తారు అని ఫోన్ని అలవాటు చేస్తున్నాం. కానీ మీరే ఫోన్ అలవాటుని మానలేకపోతే ఊహ తెలియని వయసులో అలవాటు చేస్తే మన పిల్లలు, వారి భవిష్యత్తు ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? కంట్రోల్ చేయండి. ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఒక బ్యాలెన్స్ని క్రియేట్ చేయండి. రోజులో ఒక హాఫ్ అన్ అవర్ టీవీ లేదా ఫోన్ వాడితే మిగిలిన టైం బయటికెళ్ళి ఆడుకోమనండి, లేదా మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఇది డిజిటల్ యుగం. మనం మన చేతిలో లేకపోతే ఒక కీలు బొమ్మల్లాగా మారిపోతాం. ఆలోచించండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ వరకు రావడానికి మేము చాలా కృషి చేస్తున్నాం. నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఏ టాపిక్స్ పైన వీడియోస్ కావాలో కామెంట్స్లో పెట్టండి. ఆనందమయ జీవితం ఆశిస్తూ మీ శశికళ. ధన్యవాదాలు.